ఇవాళ మనం టీ ప్లాంట్లో ఉన్నాము, ఆర్సీఎం భిల్వాడ. టీ ప్లాంట్ టీ ఎలా జరుగుతుంది, టీ ఒక టెస్టింగ్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడబోతున్నాం. ఇక్కడ చూస్తారు మీరు రకరకాల టీ ప్యాకెట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా టెస్టింగ్ నడుస్తుంది. బయట దొరికే చాయ్ పత్తిలు మన చాయ్ పత్తిలు తేడాలు ఏంటి, మన చాయ్ పత్తి నాన్ నికోటిన్ 3 రకాల చాయ్ పత్తిలు దొరుకుతాయి. అస్సాము, ఊటీ అండ్ డార్జిలింగ్, ఈ 3 ప్లేస్లలో మనకు. దాంట్లో మంచి నాణ్యత ఉండేది అస్సాం టీ. సో మనది ప్యూర్ అస్సాము. సో కుమార్ గారు మీరు ఎందుకనంటే అస్సాం టీ లీఫ్ ఏముంటుందంటే దాని టేస్ట్ బాగుంటుంది, దాని కలర్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. మన ఇండియాలో దొరికే 3 రకాల టీల కంటే కూడా అస్సాం టీ చాలా క్వాలిటీ ఉంటుందన్నమాట. అందువల్ల అస్సాం టీని ఎంచుకున్నారు. మన ఆర్సీఎం ప్యూర్ అస్సాం లీఫ్ టీనే మనము సప్లై చేస్తున్నాం. మన ఈ గోడౌన్ కూడా అక్కడ టెస్ట్ అయిన తర్వాత టీ మొత్తం గోడౌన్లో ప్యాకింగ్ అయ్యి ఇక్కడ రెడీగా పెడతారు. అక్కడ చూస్తే టోటల్ టీ అంతా కూడా ప్యాకింగ్ జరుగుతుంది. 2 రకాల టీ మనకుంది, డిలైట్ అని, పాపులర్ అని. ఆ 2 రకాల టీ కూడా ఇక్కడ ప్యాకింగ్ జరుగుతుంది. ఇవన్నీ కూడా డిస్పాచ్ రెడీగా ఉన్నాయి. ఇదంతా కూడా మన భారతదేశం అంతటికి కూడా పంపించడం జరుగుతుంది. అండి ఇప్పుడు మనం టీ రెడీగా ప్యాకింగ్ అయ్యి డిస్పాచ్ అయినట్టు చూసాం, కానీ డిస్పాచ్ అయ్యే ముందు అది ఎలా ప్యాకింగ్ అయ్యేది కూడా మనం చూడబోతున్నాం. ఈ పక్కన చూడండి టీది చిన్న ప్యాకెట్ ఇవన్నీ కూడా 100 గ్రామ్స్. అది వచ్చేసి పాపులర్ ఇదిలో 250 గ్రామ్స్, 500 గ్రామ్స్, అన్ని డిఫరెంట్ ఏ యొక్క క్వాంటిటీకి ఏ యొక్క గ్రామ్కి దానికి తగ్గట్టుగా ఇక్కడ ప్యాకింగ్ జరుగుతుంది. ఆ తర్వాత డిస్పాచ్ అవుతుంది అనమాట. ప్యాకింగ్ అయ్యి అన్నీ కూడా రెడీగా ఇక్కడ పెట్టారు. అవన్నీ సీల్ చేసేసి అన్నీ కూడా డిస్పాచ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ నుంచి బయటికి ప్యాక్ అయ్యి మీరు చూడొచ్చు, అక్కడ వెహికల్ చూడొచ్చు. అక్కడ మొత్తం భారతదేశానికి సప్లై అవుతూ ఉంటుంది, లారీలలో వెళ్ళిపోతూ ఉంటుంది.